ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం సప్త శనివారం పూజ గురించి చెప్పుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం మరియు శని దోషాలు తొలగిపోవడానికి ఆచరించే అత్యంత శక్తివంతమైన పూజ. దీనిని 7 వరుస శనివారాలు నియమనిష్టలతో చెయ్యాలి. ఏదైనా శుభప్రదమైన శనివారం, ఏకాదశి, పౌర్ణమి లేదా శ్రవణ నక్షత్రం ఉన్న రోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు పూజను ప్రారంభించడం మంచిది. ఉదయాన్నే తలస్నానం చేసి నుదుటిపై తిరుమణి తిరునామం ధరించాలి. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం లేదా మితాహారం తీసుకోవడం ఉత్తమం. మగవారు ఈ 7 వారాలు క్షవరం, హెయిర్ కట్ మరియు గోర్లు కత్తిరించుకోవడం చెయ్యకూడదు. శ్రీవారి పటం లేదా విగ్రహం ముందు 7 దీపాలను, కొందరు పిండి దీపాలను లేదా మట్టి ప్రమిదలను వెలిగించి తులసీ దళాలతో పూజించాలి. నైవేద్యంగా చలిమిడి సమర్పించడం సాంప్రదాయం. ప్రతి శనివారం గుడిలోని పూజారికి లేదా ఇతరులకు భోజనానికి సరిపడా ధనం లేదా అన్నదానం చెయ్యాలి. సప్త శనివార వ్రత ప్రధాన కథ. శనిదేవునికి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామికి మధ్య జరిగిన సంవాదం ఆధారంగా ఉంది. దీనితో పాటు కుమ్మరి భీమన్న కథను కూడా భక్తులు చదువుకుంటారు. ఆ ముఖ్యమైన కథలు చదువుకుందాం. శనిదేవుడు శ్రీవారి సంవాద కథ. శనిదేవుణ్ణి ఆవేదన. ఒకసారి శని భగవానుడికి ఒక చింత కలిగింది. మానవులు తనను కేవలం భయంతోనే పూజిస్తున్నారని, ప్రేమతో లేదా భక్తితో ఎవరూ కొలవడం లేదని ఆయన విచారపడ్డాడు. తన పేరు వింటేనే జనాలు భయపడుతున్నారని, ఆ భయం పోవడానికి మార్గం చూపమని శనిదేవుడు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి ఘోరమైన తపస్సు చేశాడు. శనిదేవుణ్ణి తపస్సుకు మెచ్చి శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శనిదేవుడు, స్వామి, నాకు అత్యంత ప్రీతికరమైన శనివారం నాడు ఎవరైతే నిన్ను ధ్యానించి ఆపై నన్ను పూజిస్తారో వారికి సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కాలి అని వరం కోరాడు. స్వామివారు నవ్వి, నీకు నాకు భేదం ఏముంది? నువ్వు సప్తమ గ్రహాలలోని 7వ గ్రహం. నేను సప్తగిరీషుణ్ణు, 7 కొండలవాడును. నువ్వు నీలవర్ణుడివి, నేను కూడా మేఘశ్యాముడను. మానవులు ఈ రహస్యం తెలియక నిన్ను చూసి భయపడుతున్నారు. ఎవరైతే 7 శనివారాల పాటు నిన్ను నన్ను కలిపి సప్త శనివారం మహావ్రతంగా ఆచరిస్తారో వారికి శనిదోషాలన్నీ తొలగిపోయి సకల శ్రేయస్సులు కలుగుతాయని వరమిచ్చాడు. కుమ్మరి భీమన్న కథ. తిరుమల కొండ మీద భీమన్న అనే పేద కుమ్మరి భక్తుడు ఉండేవాడు. అతనికి శాస్త్రోక్తంగా పూజలు చేయడం తెలియదు. తను ప్రతిరోజు మట్టితో కుండలను చేసినప్పుడు మిగిలిన మట్టితో చిన్న మట్టి పువ్వులను చేసి మనసులోనే స్వామిని తలుచుకుంటూ ఆ మట్టి పువ్వులను పక్కన పెట్టేవాడు. అదే సమయంలో తిరుమల రాజు తొండమాన్ చక్రవర్తి బంగారు పువ్వులతో స్వామివారికి ఎంతో వైభవంగా పూజలు చేసేవాడు. కానీ మరుసటి రోజు ఉదయం స్వామివారి గర్భగుడి తెరిచి వేసేసరికి ఆ బంగారు పువ్వులు కింద మట్టి పువ్వులు కనిపించేవి. రాజుగారు ఆశ్చర్యపోయి స్వామిని ప్రార్థించగా స్వామివారు రాజుగారి కలలో వచ్చి, నువ్వు అహంకారంతో వైభవంతో బంగారు పువ్వులు సమర్పిస్తున్నావు. కానీ భీమన్న అహంకారం లేకుండా నిష్కల్మషమైన ప్రేమతో మట్టి పువ్వులను సమర్పిస్తున్నాడు. నాకు అతని భక్తే ప్రీతికరమైనది అని చెప్పారు. రాజు తన తప్పు తెలుసుకొని భీమన్న భక్తిని ప్రశంసించాడు. ఈ కథల ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, నిష్కల్మషమైన భక్తితో 7 శనివారాలు స్వామిని కొలిస్తే ఎంతటి కష్టాలైనా శని దోషాలైనా తొలగిపోయి మీరు ఈ వ్రతం చేసినప్పుడు ప్రతి వారం పూజ పూర్తయిన తరువాత గోవిందా 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 అని స్మరిస్తూ ఈ కథను చదువుకోవాలి. ఈ సప్త శనివారం పూజలో ప్రసాదంగా నువ్వుల లడ్డు, చలిమిడి, పరమన్నం, లడ్డూలు ప్రసాదంగా పెట్టుకుంటే చాలా మంచిది.
సప్త శనివారం పూజ గురించి పూర్తి వివరాలు కావాలంటే కామెంట్ చేయండి. పూజా విధానం అండ్ కథలు అన్నీ కూడా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా తప్పులు ఉంటే మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. నైవేద్యంగా నల్ల ద్రాక్ష పళ్ళు కూడా పెట్టాలండి. వీలైతే శనివారం సాయంత్రం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి రావడం వ్రతానికి సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ.